Vega Jewelers Luxury Bridal Jewelry Exhibition Sale first and second November, the Residency Towers at Coimbatore. కన్న తల్లిదండ్రులని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అంటారు. అది నిజంగానే నిజమని నిరూపించారు ఓ వ్యక్తి. ఆయన ఎవరో తెలుసా? నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి అయ్యప్ప గారు. ఆయన తన కొడుకు ఎంగేజ్మెంట్ కోసం 500 మంది గ్రామస్తుల్ని బంధువులని 2 ఫ్లైట్స్ పెట్టి గోవా వరకు తీసుకెళ్లారు ఫ్లైట్స్లో. అసలు ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కగలమా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫ్లైట్లో వెళ్ళారు. సో ఆయన కూతురు కూడా మేకల కావ్య అని చెప్పి జవహర్ నగర్ ఏరియాకి మేయర్గా పనిచేశారు గతంలో. సో ఒక్కసారి ఆయన లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు, మేకల అయ్యప్ప గారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకు ఇలా చేశారు, కొడుకు కోసం అక్కడెక్కడో ఎంగేజ్మెంట్ పెట్టుకొని వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు అసలు ఆయనకు అలాంటి ఆలోచన వచ్చింది, వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా మంచి పని చేశారండి. పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అని చెప్తూ ఉంటారు, బట్ మీరు మర్చిపోకుండా మీ ఊళ్ళో వాళ్ళందరికీ మంచి గిఫ్ట్ ఇచ్చారు. నిజానికి మీ పెళ్లికి, మీ అబ్బాయి పెళ్లికి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి, మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. అవును మేడం. ఎందుకు వచ్చిందండి ఇలాంటి ఆలోచన? ఎలా అనిపించింది, అసలు ఎందుకు చెయ్యాలనిపించింది అది చెప్పండి ఫస్ట్. అంటే మేము ఊరికా నుంచి మహబూబ్నగర్ నుంచి అక్కడ అప్పుడు 84, 85 లో వర్షాలు లేక ఇక్కడ కట్టుబట్టతో బతకనికి వచ్చిన నేను నాగర్ కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు నుంచి, మా ఊరు నుంచి వచ్చి ఇంకా కూలి పని చేసుకొని అట్లా అట్లా కొద్దిగా సెంటరింగ్ మన డబ్బా తీసుకొని దాని నుంచి వ్యవసాయం చేసి ఊళ్ళో వ్యవసాయం చేసి ఇటు వచ్చిన. వ్యవసాయం వర్షాలు లేక వాటర్ లేక చాలా కష్టాలు ఉన్నాయి అప్పుడు. దాని నుంచి ఇక్కడ వచ్చి నేను కూలి పని చేసుకొని ఇంత సొంత బిజినెస్ చేసుకొని, నేను చదువుకోలేదు, సొంత బిజినెస్ చేసుకొని అట్లా 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 సంపాదించుకుంటా మా పిల్లల్ని మంచిగా చదివించుకున్నా. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి కూడా మంచిగా చదివిండు, మా అమ్మాయి మంచిగా చదివి, మా చిన్న అబ్బాయి మంచిగా చదివిండ్రు, పిల్లలు కూడా మంచిగా చదివించుకుని నేను కష్టపడుకుంటా మా పిల్లలు చదివించుకున్నా. మా పెద్ద అబ్బాయి కూడా సిబిఐటి కాలేజీలో ఎంటెక్ చేసిండు. మా చిన్న మా అమ్మాయి కూడా శ్రీనిధిలో చేసింది, ఐటీ చేసింది. మంచిగా చదివించుకున్న వాళ్ళని కష్టపడి చేసుకున్నాక ఊర్లో పోయినప్పుడు నేను 4 పైసలు సంపాదించుకొని ఇక్కడ మళ్ళీ బిజినెస్ అంటే నేను కాంట్రాక్టర్ గా పెద్ద పెద్ద అంటే సెంటరింగ్ మన మల్లెడి కూడా చెప్పింటాడు 3000 మంది పైన నా దగ్గర లేబర్ కోరుకుంటారు, నార్త్ వాళ్ళు మొత్తం. ఓకే, అట్లా 3000 పైన ఉంటారు మనుషులు చేసుకుంటా. అలాగే నా సొంత బిజినెస్ అంటే మళ్ళీ బిల్డర్ గా ల్యాండ్ తీసుకొని కట్టి అమ్ముకున్నాడు. అట్లా ఇది 2 కాంట్రాక్టర్ గా, బిజినెస్ బిల్డర్ గా 2 చేసుకుని మా పెద్ద అబ్బాయి చేయికి వచ్చిన తర్వాత ఆయన మా దాంట్లో మా బిజినెస్, మా చిన్న అబ్బాయి ఫ్యామిలీ, మా అల్లుడు కూడా ఫ్యామిలీ చూసుకుంటా, ఫ్యామిలీ బిజినెస్ ముగ్గురు ఓకే చేసుకుంటా. ఊరికాడ పోయి కూర్చున్నప్పుడు ఇట్లా పెద్ద మంది, అరే నువ్వు హైదరాబాద్ పోయినావు, నువ్వు కొద్దిగా సంపాదించుకున్నావు, నువ్వు విమానం పోతున్నావు, మరి మాకేమన్నా చేస్తారు, మమ్మల్ని తీసుకుపోతావరా అంటే అప్పుడు అన్నగారిని అంటే మా అన్నలు, వదినలు, అక్కలు, మా బంధుత్వం అంటే అక్కడ 4-5 ఊళ్ళు, ఒకటే ఊరు కాకుండా 4-5 ఊళ్ళు, మా అక్కలు, మా అత్తగారు, అట్లా బంధుత్వం అని ఉండి వాళ్ళ పిల్లల్ని తీసుకుపోలేదు. ఎవరు నా వయసులోనే తీసుకుపోయారు అందరినీ, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుపోలేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఈ రోజు రేపు ఎక్కరు. మా వయసులోనే నా బంధువులని, బంధుమిత్రులను తీసుకుపోయినా, మా పాలెలను తీసుకుపోయినా, మా అన్నలు, మా చెల్లెళ్ళు, అక్కల, తమ్ముళ్ళు అన్నదే. సో మొత్తం మీ చుట్టాలు, మీ ఊర్లో బంధువులు మీ దగ్గర పాలోళ్లే మొత్తం. వాళ్ళతో ఆనందం చూడాలి. నేను కూడా అయితే ఇంటికాడ కూర్చున్నప్పుడు ప్లేన్లు పోతున్నాయి పైన ఊర్లో. అరే దాంట్లో మనము ఎప్పుడు పోతాము, మనం ఎప్పుడు తీసుకుపోతారా, మమ్మల్ని ఎప్పుడైనా తిప్పగలుగుతావా నువ్వు అంటే ఇంకా దానికి ఖర్చుకి వెనకాడకుండా మా బంధుమిత్రుల్ని వాళ్ళ ఆనందం చూడాలి అని చెప్పి గోడలో మంచి రిసార్ట్ బుక్ చేసినాం. మన సముద్ర పక్క రిసార్ట్ బుక్ చేసి మొత్తాన్ని 2 రోజులు నేను ముందు పోయి గోవాలో నేను నా పిల్లలు పోయి చూసుకొని ఓ రిసార్ట్ బుక్ చేసిన మొత్తం 4 స్టార్ రిసార్ట్ బుక్ చేసి ఇక్కడ నుంచి 2 ప్లేన్లు పెట్టి మళ్ళా కొద్దిగా ఎక్కువైతే కూడా 2 ప్లేన్లకు మళ్ళా బస్సులు పెట్టిన, అంటే మన కార్లు ఇవే వచ్చేసిండ్రు. అట్లా కూడా వచ్చి వాళ్ళని ఎప్పుడు ఎక్కని వాళ్ళని విమానం ఎక్కియాలి, అలా ఆనందం చూడాలని, వాళ్ళ ఆనందం చూడాలి. ఇంకా అలా ఆనందం ఎంతమందిని ఎక్కించారు? మనం దాదాపు 500లకు వచ్చింటారు మేడం. 500కి వచ్చారు, కొంచెం అటు ఇటు 10 మంది అటు ఇటు. ఏమన్నారండి వాళ్ళందరూ మీతోటి? ఏమంటారు, అసలు ఆనందం చూస్తే ఏమనలే, నేను ఏమనలేను, వాళ్ళు ఏమనలేను. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా చేస్తే మనకి ఎంత ఆనందం ఉంటది ఏం చెప్పలేము. అట్లా వాళ్ళ ఆనందం చూడాలి. మా బంధుత్తులు, మా బంధువులు, అమ్మాయి వాళ్ళని కూడా తీసుకుపోయినా నేనే. పెళ్లి కూతురు వాళ్ళని కూడా ఎంగేజ్మెంట్ అక్కడనే కాబట్టి వాళ్ళు పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటున్నాం మా అబ్బాయికి. మా పెద్ద కోడలు కూడా పల్లెటూరు ఆమెనే, అక్కడనే పక్కన. ఇక సిటీలో ఎవరు చూడలేదు. మా అమ్మాయిని కూడా అక్కడనే ఇచ్చాను, మా అమ్మాయి కూడా నా దగ్గర పెట్టుకున్నా. ఇక్కడ జవహర్ నగర్ మేయర్ గా చేసింది, ఇప్పుడు మాజీ మేయర్ అయింది. అట్లా చేసుకుంటా నేను ప్రతి దాంట్లో కష్టపడ్డా, పని చేసిన అన్నిట్లో సక్సెస్ గానే వచ్చిన. ఎప్పుడు వెనక్కి పోలేదు. నాకు భగవంతుడు అనేది నాకు ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు
నేను మా బంధువుల దాంట్లో ఆనందం చూడాలని. దేవుడు ఇచ్చినా ఆ చెయ్యాలని ఆనందం లేదు కదండి, మీకు మంచి మనసిచ్చాడు దేవుడు, అందుకే చేశారు. ఆ, అది ఎంత ఖర్చు అయింది చెప్పరా? అదే చెప్తాను మేడం. బంధువులకు ఎట్టింది, ఇంట్లో ఆడపిల్లకి ఎట్టింది, బంధువులకు ఎట్టింది, పళ్ళకి ఎట్టింది చెప్పకూడదు. చెప్పకూడదా? మనం ఆడపిల్లకి ఏమి ఇచ్చినా కూడా చెప్పొద్దు. నాకు తెలుసు 2 కోట్లు ఖర్చు అయిందంట మీకు, నిజమేనా? అది ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఎక్కువనే అయితే ఎక్కువ అమ్మో. తక్కువ. దాన్ని చెప్పానికి రా చెప్పారు. కానీ ఇప్పుడు నా బిడ్డకు పెడతా, నా అక్కకి పెడతా, ఏం పెట్టినా చెప్తాను బయటికి. చెప్పరు. అది నా అక్కకి పెట్టి నేను చెప్పాను, నా కుటుంబాన్ని పెట్టి చెప్పొద్దు కదా. అవును అవును. నా కుటుంబాన్ని పెట్టి చెప్తే నాకు భగవంతుడు మళ్ళీ నా దగ్గర రాడు. పోన్లేండి, కుటుంబంలాగా భావించారు మొత్తం మీ వాళ్ళందరినీ నా కుటుంబం అంటున్నారు. ఆ వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే కదా, నేను ఎప్పుడైనా నా కుటుంబం అనేది నాకు అదొక రాకుంటది. ఎందుకంటే నేను కష్టపడ్డా, చాలా ఊళ్ళకెళ్ళి వచ్చి చాలా చేసిన. అది నా బంధువులను ఎప్పుడైనా మనం ఎప్పుడు ఎక్కనో లేనోడు బంధువులతో ఎక్కలే మా వాళ్ళు ఎప్పుడు ఇమానం. అది మీకు కాదు, ఆనందం. మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్లో మాకు అయ్యప్ప సెంటరింగ్ అని వస్తుంది. ఏంటి సెంటరింగ్ పని చేసేటోళ్ళ మీరు? అంటే నేను కాంట్రాక్టర్, అంటే మన డబ్బా సంటిని మన స్లాబ్లు కొడతాం కదా, అవును అవును. పెద్ద పెద్ద చేపిస్తా నేను. ఇప్పుడు యశోద అంటే సికింద్రాబాద్ గానీ, సోమాజిగూడ గానీ, కిమ్స్ హాస్పిటల్ పెద్ద పెద్ద చేస్తుంటా ఓకే. కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్, ఇప్పుడు నేను ఉంది పెద్ద ఉంది అనుకో, 10 లక్షల ఏరియా, 12 లక్షల ఏరియా, వాసవి అట్లాంటి డెవలప్మెంట్ తీసుకుంటా, సెంటరింగ్ కాంట్రాక్టర్ చేస్తా, సెంటరింగ్ కొట్టి డబ్బా కొట్టి అట్లా స్లాబ్లు, అంటే పెద్ద వర్క్ నాది. మన పెద్ద పెద్ద చెన్నై మొదట గానీ, స్టార్టింగ్ విశాఖపట్నం. మీరు హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూలి పనికి వెళ్ళేవాళ్ళ అండి? నేను కూలి పని 84 లో వచ్చి నాకు 14 రూపాయల కూలి నేను ఫస్ట్ చేసినప్పుడు. అబ్బా అబ్బా అబ్బా, 14 రోజు రూపాయలు 14 రూపాయల కేవలం? కూలి. 14 రూపాయల కూలి చేసి 12 సంవత్సరాలు కూలి పని చేసిన. మీరు చాలా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ అసలు. 12 సంవత్సరాలు చేసి మళ్ళీ నేను ఒక ముస్లిం అబ్బాయి పార్ట్నర్షిప్ గా కొన్ని పైసలు పెట్టి ఆ, 9 సంవత్సరాలు పార్ట్నర్షిప్ చేసిన. ఓహో ఒక ముస్లిం అబ్బాయి దగ్గర 9 సంవత్సరాలు పార్ట్నర్షిప్ చేసిన. గ్రేట్ అసలు. అట్లా 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 నాకు దగ్గర మా పిల్లలు కూడా కష్టపడ్డారు. మా పిల్లల్ని కాలేజీలో మొత్తం గ్రేట్ గా వచ్చింది, కానీ ఎప్పుడు ఫీజులు కట్టలేదు మా పిల్లలకు నేను. ఓకే, మా పిల్లలు కూడా అట్లా కష్టపడి చదివిండ్రు. గ్రేట్ ఎప్పుడు నేను వాళ్ళకు శ్రీనిధిలో చేసిండ్రు, సిబిఐలో చేసిండ్రు, కానీ ఎప్పుడు ఫీజు కట్టలేదు. అట్లా కష్టపడ్డారు వాళ్ళు కూడా. ఓ నేను వాళ్ళని చదివేలేక రెసిడెన్షియల్ వేసిన, కూలి పని చేసుకుంటూ మా పిల్లలు రెసిడెన్షియల్ వేసి ఇక శామిపేటలో శాంతినికేతన్ వేసి చదివించిన. మీరు ఇంత ఖర్చు పెట్టి ఊరందరిని ఇట్లా 2 ఫ్లైట్లు పెట్టి తీసుకెళ్తుంటే మీ భార్య గాని లేకపోతే పిల్లలు గాని ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎవరి కోసం వద్దు అని అనలేదా? మా భార్య ఇదే కాదు, ఏ దానికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. సూపర్, మా ఆవిడ ఇంకా భార్య సూపర్ మీకంటే. ఆమె నేను చెప్తున్నా కదా, ఏ రోజు నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు, ఆ గుడికి ఎందుకు ఇస్తున్నావు, ఈ గుడికి ఎందుకు ఇస్తున్నావు, ఎప్పుడు అడ్డు చెప్పదు. ఎన్నో గుళ్ళకి ఇచ్చిన నేను. ఓకే ఓకే. ఎన్నో గుళ్ళగా, ఎక్కువ గుళ్ళకి చేస్తాను. గుడికి ఇస్తే ఎవరు ఏమనరు, కానీ ఊర్లో వాళ్ళకి పెడుతున్నారు తీసుకెళ్తున్నారంటే వద్దని అంటారు కదా జనరల్ గా లేడీస్, అందుకని గుడికి ఇచ్చినా కూడా 5-10 ఎక్కువ ఇస్తా గుడికి కూడా, గుళ్ళకు. ఓకే. దాని కూడా ఎప్పుడు ఆమె ముందర 10 లక్షలు తెచ్చి బయటకి ఇస్తుంటే ఏ ఆడి మంచి అని ఇస్తుంది కదా, ఎందుకు ఇస్తున్నావు, 1 లక్ష రూపాయలు ఎందుకు ఇస్తున్నావు, 10,000 ఎందుకు ఇస్తున్నావు అని కూడా ఎప్పుడు అడగదు. దీనికి కూడా ఎప్పుడు నాకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నీవు ఏం సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని నన్ను అడగలే. ఓహో గ్రేట్ అసలు. ఇప్పుడు ఎప్పుడు ఏది అడ్డు చెప్పలేదు నాకు. అదొక్కటే ఆనందం నాకు. మళ్ళీ నాకు ఈ బట్టలు కావాలి, సొమ్ములు కావాలి, నాకు ఇది కావాలి, ఎప్పుడు నన్ను అడగలే. మీరు ఎంగేజ్మెంట్ కే ఇంత బాగా చేశారు ఊరు వాళ్ళందరినీ తీసుకెళ్ళి, మరి పెళ్లికి ఏంటి, పెళ్లి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఎంతమందితో ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని ఫ్లైట్స్ తో ప్లాన్ చేస్తున్నారు? పెళ్లి ఇక్కడనే సిటీలోనేనా? ఓకే. సిటీలే. ఇప్పుడు ఎందుకంటే రాజకీయంగా ఉంటారు, వీళ్ళందరూ రాలేరు కదా. ఇప్పుడు రాజకీయంగా ఉంటారు కదా మేడం. అవును 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 కరెక్ట్. రాజకీయంగా ఉంటే ఇదే మా బంధుమిత్రులను తీసుకుపోయినా, ఇప్పుడు పెళ్లి అంటే అందరు వస్తారు కదా. అవును అవును. అందరు వస్తారు, అంటే ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ సిటీలనే. ఇప్పుడు ఒక 5,000 మందికి ప్లాన్ చేస్తున్న పెళ్లికి. ఓ అక్కడ 500, ఈసారి 5,000. ఇప్పుడు ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత పబ్లిక్ ఇంకా పెరిగిపోయినారు. అదే కదా, ఇది అయిన తర్వాత ఇంకా పబ్లిక్ పెరిగిపోయినారు. మీకైనా 10 కోట్లు, మీకు 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసుకునే పబ్లిసిటీ కంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది దీనివల్ల, తెలుసా మీకు ఆ విషయం? నిజం మేడం. అంత పెట్టి ఖర్చు పెట్టి చేసినా కూడా రాదు పబ్లిసిటీ ఇంతగానో. నువ్వు మాట్లాడినావంటే మా పిల్లలు నువ్వు మాట్లాడినాక చాలా నాకు చూపించి ఆనందం వేసిండ్రు. అయ్యో మేడం మాట్లాడింది, మేడం చెప్పిందని. మా అమ్మాయి కూడా చాలా థ్యాంక్ యూ. చాలా. మా పిల్లలు మిమ్మల్ని పట్టుకోవడానికి 3 రోజులు పట్టిందండి మాకు. అట్లా. అవును. నేను ఇంతకుముందు నువ్వు చేసినప్పుడు వేరే తన మీటింగ్ లో ఉన్నా. ఓకే. నాకు ఇచ్చి చూపించారు, మేడం చెప్పింది, మేడం చూపించిందని. చాలా మంది వేరే వాళ్ళని పెద్ద పైనుంచి అడిగినారంట, ఏంది వాళ్ళ దాంట్లో వచ్చింది మీరు ఎందుకు తీసుకోలేదు అని. లోకల్ ఉన్న వాళ్ళని మీరు అన్నట్లు 10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ రాదు. అదే కదా. అయితే మా పిల్లలు కొంచెం ఏమన్నారంటే, ఈ బస్సులో ఎట్లా ఇక్కడ నుంచి మేము ఏం చేసినామంటే ఊరు నుంచి బస్సులు పెట్టినాం ఇక్కడ రానికే.
ఆహా మాకు మెయిన్ కారణం ఏంటంటే శుక్రవారం నైట్ ఇక్కడ తీసుకొచ్చినాం మనుషుల్ని. ఓకే వాళ్ళకి అరేంజ్మెంట్ చేయాలి, నైట్ భోజనం చేయాలి, ఇక్కడ పండగ పెట్టాలి, మళ్ళీ పొద్దున 5 గంటలకు ఎయిర్పోర్ట్ కు తీసుకోవాలి 6 గంటలకే. ఓకే ఎక్కడండి అది మాకు ఎగ్జాక్ట్ గా చాలా ఏ టాస్క్ ఊరు? అయింది. ఇప్పుడు వీళ్ళంతా ఏ ఊరు వాళ్ళు? ఎగ్జాక్ట్ గా ఊరు పేరు చెప్పండి. ఊరంటే అక్కడ అమ్మాయిలదేమో గౌరారం, గౌరారం. ఇంకా మాదేమో గుడ్లనార్వ. ఏది? నాగర్ కర్నూలు జిల్లా అవతల గౌరారం అని ఉంటుంది, ఇతల గుడ్లనార అని ఉంటుంది. చుట్టుపక్కల నాగర్ కర్నూలు 4-5 ఊర్లు, మా అత్తగారు ఊరు, మా కొడకత్త. సో అందరూ ఉన్నారు ఊళ్ళో, చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఉన్నారు అయితే? ఉన్నారు, అంటే మా బంధుమిత్రులు. అదే అదే మా ఊరోళ్ళు ఎక్కువ, మా ఊరోళ్ళంతా పాలేళ్ళు, మన బిజినపల్లి మండలం గుడ్లనార అంటారు, నాగర్ కర్నూలు. అయితే వాళ్ళ టాస్క్ ఏంటంటే మాకు వాళ్ళకు ఒకటి ఊళ్ళో వ్యవసాయం చేసిన వాళ్ళకు ఈ ఫింగర్ ప్రింట్ పడదు. వాళ్ళకి ఇదంతా మేము ముందు ఎయిర్పోర్ట్లతో మాట్లాడి వాళ్ళని ఏదైనా ముందే చేపించుకున్నాం అన్ని. సూపర్. అసలు మీరు సపరేట్ తీసుకున్నాం కూడా అంతా. వాళ్ళు కూడా మమ్మల్ని తిప్పలబెట్ల ఎయిర్పోర్ట్స్ లో మంచిగా తోలిచ్చారు. వాళ్ళు కూడా అన్ని తీసుకున్నాక ఫుల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు కూడా మంచిగా చేసిండ్రు. మాకేందంటే ఇక్కడ తెచ్చి నైట్ శుక్రవారం నైట్ భోజనాల కష్టం, మళ్ళీ పొద్దున బస్సులు పెట్టాం. అదే బస్సులు మా వాళ్ళు ఏమనుకున్నారంటే తొలుత బస్సులే పెట్టుకొని డైరెక్ట్ తీసుకపోతే అయిపోతుంది కదా అన్నారు గోవా. నేను వినలేదు. మా కుటుంబం మా వాళ్ళు ప్లేన్ ఎక్కియాలి అనేది, ప్లేన్ ఎక్కియాలి, తీసుకోవాలి. చాలా బాగా చేశారండి, చాలా బాగా అనిపించింది మిమ్మల్ని చూసి. ఇంకా చాలా మంది ఇలాగే చేస్తారు కావచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మీరు తీసుకున్నందుకు. రైట్ అండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. కావ్య గారు, మీరు మేయర్ గా వర్క్ చేశారు ఇంత ముందు గతంలో జవహర్ నగర్ ఏరియాకి. సో మీ నాన్నగారు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో అది అందరూ మెచ్చుకుంటున్నారు, చాలా మంచి పని చేశారు ఆయన అని చెప్పి. ఎందుకంటే ఎంతసేపు ఫ్యామిలీ అని కాకుండా కొంచెం తన వాళ్ళు, మన వాళ్ళు, సొంత వాళ్ళని కూడా ఆలోచించాలి కదా అన్నట్టు. మీ ఫాదర్ చేసిన పనికి మీకేమనిపిస్తోంది? యాక్చువల్ గా చెప్పాలి అంటే 5 years నేను మేయర్ గా నార్మల్ గా సర్వ్ చేసినప్పుడు పొలిటికల్ అనుకున్నాం. ఒక బ్రేక్ తీసుకొని ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అదే టైం కి తమ్ముడిది ఎంగేజ్మెంట్ కూడా వచ్చింది. ఫ్యామిలీని డిఫరెంట్ గా తీసుకెళ్లాలి ఏదైనా ఒక 24 లో మేము 24 సంవత్సరాలు మేయర్ అయింది. యంగెస్ట్ మేయర్ 25 years కే మేయర్ అయినారు. సో డాడీకి ఎట్లా ఉండే అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి. మా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చిన్నప్పుడు మేము కింద బయట పడుకునే వాళ్ళు కదా, మీకు తెలుసు కదా ఊర్లలో ఆరు బయట పడుకునే వాళ్ళు. అట్లా ఆరు బయట పడుకున్నప్పుడు పైన ఎప్పుడన్నా పోతే చూసే వాళ్ళంట, అది ఇక్కడ నురుకుతుంటే దాని వెనకాల పరిగెత్తాడు కింద. అట్లా ఉండేది. డాడీ మొన్న మాట్లాడుతుంటే నేను కూడా విన్నా, అరే మనం ఇట్లా చూసినాం కదా, అట్లా చూసినాం, మనమే డైరెక్ట్ ఎక్కుతున్నాము అని. వాళ్ళ ఫేసెస్ లలో హ్యాపీనెస్ అవన్నీ చూసి మాకు కూడా చాలా ఆనందం. మేము అనుకున్నాం మెయింటైన్ చేయలేమేమో, వాళ్ళకి పాపం ఏది రాదు కదా, ఎటేటో చూస్తారు, ఎటేటో వెళ్ళిపోతారు, మాకు అవ్వదేమో డాడీ అంటే, లేదు కంపల్సరీ తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా తీసుకొని పోయినాం. చాలా మంచిగా డాడీ గొప్ప సంకల్పం కాబట్టి మంచిగా అయిపోయింది అంతా. అదే మీరందరూ కూడా చాలా హ్యాపీ. మేము యాక్చువల్ పబ్లిసిటీ కోసం కూడా అనుకోలేదు, ఎవరికి కూడా లేదు. మనం గమ్మున వెళ్ళిపోదాము చూసుకుందాం అనుకున్నాము. బట్ మా అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళే చూసి షాక్ అయ్యారు, ఏంటి వీళ్ళంతా ఊరు నుంచి వచ్చినట్టున్నారు, ఆ బ్యాగులు నార్మల్ గా ఊరు నుంచి వచ్చినట్టున్నారు. మీకు తెలుసు కదా, ఎవరైనా సెలబ్రిటీలు వస్తే ఆల్రెడీ అక్కడ పడిస్తారు. అట్లనే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ రావడం జరిగింది. వాళ్ళందరూ మా రిలేటివ్స్ కూడా వాయిస్ తీసుకోవడం కూడా జరిగింది. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కుతున్నారు కదా, సూపర్, అట్లా సరే ఇక మంచిగా అయ్యింది అని మేము కూడా ఇక హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా సంతోషం మేడం, నాకు కూడా చాలా డాడీ మీతో కూడా మాట్లాడినందుకు. చాలా ఇప్పుడు మీరు మాట్లాడేది ఇంకా ఆనందంగా ఉంది. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కావ్య గారు థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.